వెల్కమ్ బ్యాక్ టు మై రసూల్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రసూల్. చంద్రశేఖరాపురం గ్రామం, చంద్రశేఖరాపురం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని శ్రీగంధం సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. ఈ రోజున నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, శ్రీగంధం సాగుకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా నేను మీకు అవగాహన పరచదలిచాను. శ్రీగంధం సాగు చేయాలనుకున్నటువంటి రైతులు మొట్టమొదటగా చేయవలసిన పని ఏమిటంటే, మనం ఏ పొలంలోనైతే శ్రీగంధాన్ని సాగు చేయదలిచామో ఆ భూమి యొక్క నేల యొక్క మట్టిని తీసుకెళ్ళి మనం సాయిల్ టెస్ట్ చేయించాలి. ఎక్కడంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో భూసార పరీక్షా కేంద్రం అనేటటువంటిది ప్రభుత్వ పరంగా ఉంటుంది. అక్కడికి మనం 1 కేజీ మట్టిని తీసుకువెళ్ళి సాయిల్ టెస్ట్ చేయించాలి. దానివల్ల మనకు ఏం తెలుస్తుందంటే, మన నేల యొక్క pH యొక్క విలువ తెలుస్తుంది. ఆ pH ఆధారంగానే మనము శ్రీగంధాన్ని నాటాలనా వద్దా, అంటే శ్రీగంధం నాటడానికి ఆ పొలము అనుకూలంగా ఉందా లేదా అనేటటువంటిది ఈ సాయిల్ టెస్ట్ వలన మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క శ్రీగంధం సాగు చేయాలనుకున్నటువంటి రైతులు మొట్టమొదటగా చేయవలసినటువంటి పని సాయిల్ టెస్ట్. ఇది తప్పనిసరిగా చేయించండి. శ్రీగంధం సాగుకు అనుకూలమైనటువంటి నేలలు ఎర్ర నేల. ఇది అత్యంత అనుకూలమైనటువంటి నేల. అలాగని మిగతా నేలల్లో పండవని కాదు, మిగతా నేలల్లో కూడా పండుతుంది. ఒక్క చౌడు భూముల్లో తప్ప శ్రీగంధము అన్ని నేలల్లో కూడా చక్కగా పండుతుంది. భారతదేశంలో కేవలం హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్ అనేటటువంటి రాష్ట్రాల్లో తప్పితే భారతదేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా శ్రీగంధము చక్కగా పెరుగుతుంది. అక్కడ ఎందుకు పెరగదంటే అది ఎక్కువగా చలి ప్రదేశము, నీడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ పండదు. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా చక్కగా శ్రీగంధం పెరుగుతుంది. ఎందుకంటే దీనికి 40 నుండి 45 డిగ్రీల టెంపరేచర్ వరకు కూడా మన శ్రీగంధం తట్టుకుంటుంది. ఎక్కువగా ప్రధానంగా ఎండ కావాలి. కాబట్టి మన భారతదేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా శ్రీగంధము పండుతుంది. ముందుగా మన భూమిని చక్కగా దున్నుకొని దాన్ని లెవెల్ చేసుకొని స్లోపును ఏర్పాటు చేసుకోవాలి. అంటే నీళ్ళు అనేటటువంటివి మన భూమిలో నిలబడకుండా చేసుకోవాలి. వర్షం పడినప్పుడు మన భూమిలో ఒక ప్రదేశం నుండి కింది ప్రదేశానికి నీళ్లు పారేటట్టుగా మనము వాలుతలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే కనీసము పై ప్రదేశం నుండి కింది ప్రదేశానికి ఒక అర్ధడుగు నుండి అడుగు తేడా ఉండాలి. అంటే వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు మన పొలంలో నుండి బయటికి దొర్లిపోయేటట్టుగా మనము వాలుతలాన్ని కొంచెము ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే, వర్షపు నీళ్లు ఎప్పుడైతే నిలబడతాయో మన శ్రీగంధం మొక్క 48 గంటల్లో చనిపోతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళనేవి మన పొలంలో స్టాగ్నేషన్ కాకూడదు, అంటే నిలబడకూడదు. ఎంత వర్షం పడ్డా పర్వాలేదు, భూమిలో ఇంకిపోయినా పర్వాలేదు, కానీ నీళ్లు మాత్రము మన పొలంలో నిలబడకుండా మనం వాలుతలాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎంత పెద్ద వర్షము తుఫాన్లు వచ్చినా సరే మన శ్రీగంధం పంటకు ఎటువంటి నష్టము జరగదు. వాలుతలాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ ఇచ్చుకోవాలి. మార్కింగు నేల యొక్క pH స్వభావాన్ని బట్టి మనం దగ్గర నాటాలనా లేదా దూరంగా నాటాలనా అని నిర్ణయించుకోవాలి. pH అనేది 7 పాయింట్స్ ఉంటే అది నెంబర్ 1 నేల, బంగారంతో సమానం. కాబట్టి మనం 15/15 అంటే ఎటు చూసినా 15 అడుగులు, మొక్కకు మొక్క మధ్యలో 15 అడుగులు, వరుసకు మధ్యలో 15 అడుగులు పెట్టుకొని నాటుకుంటే 200 మొక్కలు వస్తాయి. ఇవి చాలు. ఎందుకంటే నేల బాగున్నప్పుడే మొక్కలు దృఢంగా పెరుగుతాయి. అందువల్ల దానికి డిస్టెన్స్ ఎక్కువ పెట్టాలి. అదే నేల 7 కంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అప్పుడు 4 మొక్కలు ఎక్కువ ఉండాలి. అటువంటి సందర్భంలో 12/12 లేదా 12/15 అనేటటువంటి కొలతల్లో మనం నాటుకుంటే మంచిది. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము ప్రొక్లైనర్తో గుంతలు తీయించుకోవాలి. లేదా ఇప్పుడు ప్రజెంటు ఎర్తాగార్ అనేటటువంటి మిషన్లు కూడా వచ్చినవి. అవి ట్రాక్టర్లకు బ్యాక్ సైడ్ బిగించుంటారు. వాటితోనైనా సరే
హోల్ దింపించుకోవాలి మనం. అంటే ఎటు చూసినా 1.5 అడుగు మనకు చక్కగా గుంతని ఏర్పాటు చేసుకుంటే అందులో మనము అన్ని రకాలైనటువంటి పోషకాలను వేసుకొని మొక్కల్ని నాటుకోవాలి. అలా మార్కింగ్ చేసుకొని గుంతలు తీసుకున్న తర్వాత వాటిల్లో ఖచ్చితంగా మనము తీసినటువంటి ఆ మట్టిని మాత్రము మరలా పూడ్చడానికి మనం ఉపయోగించుకోవాలి. మన పొలంలోని మట్టిని పూర్తిగా మనము పారేసి బయట నుండి తీసుకొచ్చి పూర్తిగా వేయకూడదు. మనం పొలం మట్టి కూడా ఖచ్చితంగా ఆ గుంతలో వేయాలి. ఉదాహరణకు గుంతలు తీసేటప్పుడు సగము మెత్తాటి మట్టి వచ్చింది, సగము రాళ్ళు వచ్చాయి. మెత్తాటి మట్టిని ఒకవైపు, రాళ్ళని ఒకవైపు మనము విడివిడిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మెత్తాటి మట్టిలో ఈ రాళ్ళు ఎన్నైతే బయటికి వచ్చాయో అంత పరిమాణంలో మట్టిని మనం బయట నుండి తోలించుకొని వేసుకోవాలి. అంటే గుంత పూర్తిగా నిండాలి కదా. రాళ్ళు తీసేసాము, ఆ ప్రదేశాన్ని బయట నుండి తీసుకొచ్చినటువంటి మట్టితో మనము భర్తీ చేయాలి. ఆ మట్టిని వేసుకున్న తర్వాత దానిపైన 1 గమేళ పశువుల ఎరువుని వేసుకోవాలి. అలాగే వేపపిండి 1/2 కేజీ నుండి కేజీ వరకు వేసుకోవచ్చు. అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ SSP అంటాం. ఇది రసాయనిక ఎరువు. ఇది తప్పనిసరిగా మనము కలుపుకోవాలి. ఇది 1/2 కేజీ వేసుకోవాలి. ఎందుకంటే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది మన మట్టిని, అందులో పశువుల ఎరువు, ఈ మొత్తాన్ని ఏం చేస్తుందంటే బాగా కుళ్ళింపజేసి వేరు వ్యవస్థకు బాగా అందేటట్లుగా చేసి వేరు వ్యవస్థ భూమిలో బాగా వ్యాపించడానికి అది బాగా దోహదపడుతుంది. వేరు వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేటు తప్పకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి 1/2 కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనము వేసుకోవాలి. అలాగే 1 ఫంగిసైడ్ అంటే శాఫ్ కానివ్వండి, రిడోమిల్ గోల్డ్ కానివ్వండి, అలాగే M45, బ్లైటాక్స్, బ్లూ కాపర్, వీటిల్లో ఏదో ఒకటి కనీసము 2 నుండి 3 టీ స్పూన్లు ఆ గుంత పైన మనము చల్లుకోవాలి. అంటే ఆ గుంతలో తీసినటువంటి మట్టి పైన, గుంతలో ఏదైతే మనము మట్టిని వేయాలనుకుంటున్నామో దానిపైన మనము 2 లేదా 3 టీ స్పూన్లు ఫంగిసైడ్ని తప్పనిసరిగా కలుపుకోవాలి. అదే ఎర్ర నేలలు అనుకోండి, అప్పుడు తప్పనిసరిగా చెదల మందు మనము దానిపైన వేసుకోవాలి. అది క్లోరిపైరిఫాస్ అనేటటువంటి పౌడర్ ఉంటుంది. అది కూడా 2 లేదా 3 టీ స్పూన్లు తప్పనిసరిగా మనము వేసుకోవాలి. అలాగే వర్మీ కంపోస్ట్ కానివ్వండి, అలాగే ఆముదం పిండి, ఇవన్నీ కూడా ఆప్షన్. మీరు వేసుకోగలిగితే వేసుకుంటే తప్పకుండా అది కూడా మంచిదే. వీటన్నింటిని ఏం చేయాలి, బాగా మిక్సింగ్ చేసుకొని పైనే వాటిని గుంతలోకి వేసుకోవాలి. గుంతని పూర్తిగా నింపాలి. నింపిన తర్వాత 1 బిందె నీళ్లు ఆ గుంతలో వేయాలి. అప్పుడు మనము మొక్కను నాటుకోవడానికి ఆ గుంత అనేటటువంటిది రెడీగా ఉంది. ఇప్పుడు నర్సరీలో మొక్కలను ఎంచుకునేటటువంటి పద్ధతి ప్రధానంగా ఆ మొక్కల వయసు 6 నెలల నుండి 12 నెలల వయసు మధ్యలో ఉన్నటువంటి మొక్క నాటుకోవడానికి అనుకూలము. అలాగే అడుగు నుండి అడుగున్నర హైట్ వరకు మొక్కను నాటుకోవడానికి అది సరి అయినటువంటి ఎత్తు. అలాగే మొక్క యొక్క కింది భాగంలో ఉన్న కాండం అనేటటువంటిది 3 లేదా 4 అంగుళాలు ఖచ్చితంగా బ్రౌన్ కలర్లోకి మారి ఉండాలి. అప్పుడు మాత్రమే అది నాటుకోవడానికి ఎలిజిబిలిటీ. లేదా పచ్చగానే ఉందనుకోండి, అది దాన్ని ఇంకా మనం కొన్ని రోజులు నర్సరీలోనే ఉంచాలి, నాటుకోవడానికి అది అనుకూలమైనది కాదు అని అర్థం. అలాగే 2 స్టెమ్ములు అనేటటువంటివి, కింది నుండే 2 స్టెమ్ములు అనేటటువంటివి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, ఒకటే ఉండాలి. ఆకులు గ్రీనిష్గా ఉండాలి, అంటే లేత ఆకుపచ్చ నుండి ఆకుపచ్చ వరకు ఆకులు అనేటటువంటివి ఉండాలి. వాటిపైన ఎటువంటి మచ్చలు ఉండకూడదు. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి శ్రీగంధము మొక్కని మాత్రమే మీరు కొనుగోలు చేసి నాటుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆ మొక్కను జెర్మినేషన్ చేయడానికి ఉపయోగించినటువంటి విత్తనాల క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విత్తనాలు అనేటటువంటి మన నర్సరీలో మనం ఉపయోగించేది కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అక్కడి నుండి మాత్రమే మనం విత్తనాలను కొనుగోలు చేసి మన నర్సరీలోనే మనం సొంతంగా జెర్మినేషన్ చేసి మొక్కల్ని ఉత్పత్తి చేస్తున్నాం. ఇటువంటి మొక్కల్ని మీరు వాడుకుంటే మనకు 15 సంవత్సరాలకి ఖచ్చితంగా హార్ట్వుడ్ అనేటటువంటిది వస్తుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి విషయము హోస్ట్ ప్లాంట్స్. శ్రీగంధం అనేటటువంటిది పాక్షిక పరాన్నజీవి. అంటే భూమిలో మనము శ్రీగంధం మొక్కను నాటితే డైరెక్ట్గా భూమి నుండి పోషకాలను అది గ్రహించలేదు.
అది వేరే మొక్క యొక్క వేర్లపైన శ్రీగంధం వేర్లను చొప్పించి హోస్టేరియల్ కనెక్షన్స్ను ఏర్పాటు చేసుకొని పక్కన ఉన్నటువంటి మొక్క నుండి పోషకాలను గ్రహించి అది బ్రతుకుతుంది. అందుకే దాన్ని పరాన్నజీవి అని అంటున్నాం. భూమి నుండి నత్రజని భాస్వరాన్ని గ్రహించలేదు. అందుకు తప్పనిసరిగా మనము శ్రీగంధం పక్కన దానికి హోస్ట్ ప్లాంట్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి. ఉదాహరణకి మనం మొక్క నాటిన వెంటనే కంది విత్తనాలు అడుగు దూరంలో నాటుకోవాలి. అలాగే అవిసె విత్తనాలు సస్బేనియా గ్రాండిఫ్లోరా అనే రకానికి చెందినటువంటి అవిసె విత్తనాలను శ్రీగంధం నుండి 2.5 అడుగు దూరంలో నాటుకోవాలి. అలాగే క్యాజురైనా ఈక్విస్టిఫోలియా అనేటటువంటి పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్ని శ్రీగంధం నుండి 5 అడుగుల దూరంలో నాటుకోవాలి. ఈ హోస్ట్ ప్లాంట్ల అన్నిటినీ కూడా శ్రీగంధం నుండి పడమట వైపునే నాటుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తూర్పు వైపున, ఉత్తరము, దక్షిణం వైపున నాటుకోకుండా పడమట వైపున నాటుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దానివలన శ్రీగంధం మొక్కకు ఎండ నుండి కొంతవరకు రక్షించగలుగుద్ది అన్నమాట. నీటిపారుదల విషయానికి వస్తే మనం నాటిన వెంటనే ఒక 4-5 రోజులు ప్రతిరోజు 2 లీటర్ల చొప్పున మనం శ్రీగంధం మొక్కకు నీటిని అందించాలి. ఆ తరువాత రోజు మార్చి రోజు కేవలం 2 లీటర్లని మాత్రమే శ్రీగంధం మొక్కకు మనం అందించాలి. అంతకంటే ఎక్కువ అందించినా ఎటువంటి ప్రయోజనము లేదు. ఎందుకంటే అది ఒక 7 నుండి 8 అంగుళాల లోపు మాత్రమే వేరు వ్యవస్థ ఉంటుంది కదా. మనం ఇచ్చేటటువంటి ప్యాకెట్ ఆ సైజే ఉంటుంది కాబట్టి ఆ వేర్లు విస్తరించేంత వరకు కేవలము 2 లీటర్లు మాత్రమే సరిపోతుంది. అయితే ఇది మన పొలం యొక్క నేల స్వభావాన్ని బట్టి, మన ఏరియా యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి ఈ నీటి యొక్క పరిమాణాన్ని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. ఉదాహరణకి ఇసుక నేలల్లో నాటుకున్నారు అంటే ఇసుక శాతం ఎక్కువ ఉన్నటువంటి భూమిలో శ్రీగంధాన్ని మనము నాటుకున్నాం. అప్పుడు రోజు మార్చి రోజు కాదు, రోజు ఇచ్చినా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి నీళ్లు వెంటనే భూమిలోకి ఇంకిపోతాయి కాబట్టి రోజు కూడా 2 లీటర్ల చొప్పున ఇవ్వవచ్చు. అలా కాకుండా ఎర్ర నేల అటువంటప్పుడు నీళ్లు నిదానంగా దానికి అందుతుంది కాబట్టి రోజు మార్చి రోజు ఖచ్చితంగా మనం దానికి ఇస్తే సరిపోతుంది. అంటే నీళ్లు నిదానంగా మొక్కకు అందుతూ ఉంటాయి. అలా కాదు నల్లరేగడి నేలలు, బంక నేలలు ఉన్నాయి, అక్కడ ఇంకా నిదానంగా నీళ్లు లోపలికి ఇంకుతాయి. అందువల్ల వాటికి ఇంకొంచెం టైం కూడా మనము ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక ఐడియా కోసం మేము రోజు మార్చి రోజు 2 లీటర్లని చెప్తున్నాము. కానీ మీ యొక్క పొలం యొక్క నేల స్వభావాన్ని బట్టి, మట్టి స్వభావాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులు, ఉదాహరణకి వర్షం పడుతుంది లేదా చల్లగా వాతావరణం ఉంది, మనము 2 రోజులు కాదు 3 రోజులు కూడా ఆగవచ్చు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం దగ్గరగా మనము నీళ్ళు ఇవ్వాలి. అంతేగాని ఎక్కువ నీళ్లు ఇవ్వవద్దు. ఎండాకాలం అని చెప్పి మనం ఎక్కువ నీళ్లు ఇస్తే ఖచ్చితంగా అక్కడ ఫంగస్ వస్తుంది. మనకు వేరుకుళ్ళు రావడానికి ఎక్కువగా ఎండాకాలంలోనే అవకాశం ఉంది. అందువల్ల మనం ఎట్టి పరిస్థితుల్లో ఎండాకాలం అని చెప్పి ఎక్కువ నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎంతైతే రెగ్యులర్గా ఇస్తున్నామో మన నేల స్వభావాన్ని బట్టి అంతే ఇస్తే సరిపోతుంది. ఈ రకంగా నీటిని మనము వయసు వచ్చే కొద్దీ మనం పెంచుకుంటూ ఉండాలి. 2వ సంవత్సరం వచ్చింది 4 లీటర్లు ఇద్దాం, 3వ సంవత్సరం వచ్చింది, అలా పెంచుకుంటూ ఉండాలి. అలాగే నీటిపారుదల అనేది కాలువల ద్వారా కాకుండా డ్రిప్ విధానం అయితే చెట్లు బాగా ఆరోగ్యంగా, దృఢంగా, ఎత్తుగా పెరుగుతాయి. ఎందుకంటే అది క్రమ పద్ధతిలో నీటిని అన్ని చెట్లకు సమానంగా ఇస్తుంది కాబట్టి డ్రిప్ విధానానికి ప్రతి రైతు కూడా వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పోషక యాజమాన్యం ఇది శ్రీగంధానికి తప్పనిసరిగా మనము పాటించాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. పోషకాలు మనకు హోస్ట్ ప్లాంట్ల నుండి వస్తాయి. అయితే హోస్ట్ ప్లాంట్లకి ఎక్కడి నుండి వస్తాయి? మన భూమిలో నుండి ఇవ్వాల్సిందే. మనము శ్రీగంధానికి వేసినట్టుగానే పర్మనెంట్ హోస్ట్ అయినటువంటి సర్వీ మొక్కకు కూడా మనము పోషకాలని మనం అందించాలి. పోషకాలు అంటే మనము పశువుల ఎరువు బాగా చివికిన, మాగిన 3-4 నెలల మాగినటువంటి పశువుల ఎరువుని మనము ఎక్కువగా ఉపయోగించాలి. రసాయన ఎరువుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అవి పశువుల ఎరువు, వేపపిండి, వర్మీ కంపోస్టు, ఆముదం పిండి ఇటువంటి సేంద్రియ ఎరువుల్ని మనం వాడుకుంటూ ఉంటే మన శ్రీగంధం మొక్కలకు ఎటువంటి తెగుళ్ళు కూడా రావు. రసాయనిక ఎరువుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఈ రకంగా మనం పోషక యాజమాన్యాన్ని పాటిస్తూ ఉంటే మన హోస్ట్ ప్లాంట్స్ అనేటటువంటి మంచి ఆరోగ్యంగా ఉండి వాటి నుండి మన శ్రీగంధం అనేటటువంటి పోషకాలని గ్రహిస్తూ ఉంటుంది.
మొట్టమొదటి హోస్ట్ ప్లాంట్ ప్రైమరీ హోస్ట్ మనం కంది నాటాము, అక్కడుండి 1 సంవత్సరము అది బాగా పెరుగుతుంది, తర్వాత సంవత్సరానికి కంది చనిపోతుంది. అప్పుడు మనము అవిసె విత్తనాలని కూడా నాటి ఉంటాం. శ్రీగంధం నాటే రోజే హోస్ట్ ప్లాంట్లన్నీ కూడా నాటుకోవాలి, అది మాత్రము గుర్తుంచుకోండి. కంది చనిపోయిన తర్వాత అవిసె నాటుకోవచ్చు, అవిసె చనిపోయిన తర్వాత పర్మనెంట్ హోస్ట్గా సరివి నాటుకోవచ్చు అని ఎట్టి పరిస్థితుల్లో మనము భావించకూడదు. అన్నీ ఒకేసారి మీరు నాటుకోండి. ఎందుకు నాటుకోవాలంటే ఈ వయసు జరిగే కొంది ఆ వేర్లు అనేటటువంటివి శ్రీగంధం వైపు వస్తూ ఉండాలి. ఇప్పుడు కంది చనిపోయేసరికి అవిసె వేర్లు అక్కడికి రెడీగా వచ్చి ఉండాలి, అవిసె చనిపోయేసరికి సర్వి వేర్లు అనేవి అక్కడికి రావాలి. మరి అక్కడికి రావాలంటే కొంత సమయాన్ని మనం ఇవ్వాలి కదా. అందువల్లనే మనం శ్రీగంధం నాటుకున్నటువంటి రోజునే అన్ని ప్లాంటేషన్ అంతా ఒకేసారి జరుగుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మన శ్రీగంధం తోట ఆరోగ్యకరంగా ఉంటుంది, పోషకాలు చక్కగా అందుతాయి. దాని యొక్క డిస్టెన్స్ను గురించి అన్నీ మీకు వివరించాను కాబట్టి మీకు ఒక మ్యాప్ కూడా పెడతాను చూడండి. దాని ఆధారంగా మీరు ఈ హోస్ట్ ప్లాంట్స్ని చక్కగా నాటుకోండి. మన శ్రీగంధము ఎప్పుడైతే దాని యొక్క ఆకులు ఆకుపచ్చగా ఉంటాయో అప్పుడు మన హోస్ట్ ప్లాంట్ అనేది పోషకాలను ఇస్తూ ఉంది అని మనం భావించవచ్చు. ఎప్పుడైతే శ్రీగంధం మొక్కల యొక్క ఆకులు పసుపు పచ్చగా లేత వైట్ కలర్లో కనిపిస్తున్నాయనుకోండి, దానికి మనము హోస్ట్ ప్లాంట్ల నుండి సరియైన కనెక్షన్ కుదరలేదు అని భావించాలి. మంచి హోస్ట్ ప్లాంట్లను నాటుకుంటే ఖచ్చితంగా శ్రీగంధం అనేటటువంటిది హోస్ట్ ప్లాంట్స్ యొక్క వేర్ల కోసం వెతుకుతూ ఉంటుంది భూమిలో. అప్పుడు ఆ వేర్లతో జాయింట్ అయ్యి పోషకాలని ఇది గ్రహిస్తూ ఉంటుంది. అలాగే హోస్ట్ ప్లాంట్లో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది ఆదాయం కోసం అని చెప్పి మధ్యలో పండ్ల మొక్కల్ని నాటుతున్నారు. పండ్ల మొక్కలు మంచి హోస్ట్ ప్లాంట్లే, పోషకాలని బాగా ఇస్తాయి, అయితే అవి చనిపోతాయి. ఈ శ్రీగంధం అనేటటువంటిది పోషకాలని మొత్తం లాగేస్తుంది. పోషకాలను ప్రధానంగా సిట్రస్ జాతికి చెందినటువంటి నిమ్మ, నారింజ, బత్తాయి వేసి ఉంటారు చాలామంది రైతులు. అవి ఆ మొక్కలన్నీ కూడా పోషకాలను బాగా ఇస్తాయి, శ్రీగంధం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అయితే 4 సంవత్సరాలు అది ఖచ్చితంగా చనిపోతుంది. ఆ రోజున మనకు శ్రీగంధానికి పర్మనెంట్ హోస్టు లేకుండా కూడా పోతుంది. 2 రకాలుగా నష్టం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే శ్రీగంధం సాగు చేయాల్సినటువంటి రైతులు పండ్ల మొక్కల్ని హోస్ట్ ప్లాంట్గా నాటవద్దు. మీకు ఆదాయమే కావాలి అనుకుంటే 2 ఎకరాలు నాటాలి అనుకున్నటువంటి రైతులు 1 ఎకరంలోనే శ్రీగంధం మాత్రమే నాటండి. మేము చెప్పినటువంటి హోస్ట్ ప్లాంట్లు నాటండి. 1 ఎకరంలో పండ్ల మొక్కల్ని విడిగా నాటుకోండి. అప్పుడు రెండు బాగుంటాయి. ఆ రకంగా రైతు ఆదాయం తీసుకోవాల్సిందే. కానీ శ్రీగంధంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పండ్ల మొక్కలని హోస్ట్ ప్లాంట్లుగా నాటవద్దు. ఇలా పండ్ల మొక్కలు నాటి చనిపోయినాయని చెప్పినటువంటి రైతులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ అనుభవాలనే నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి రైతు సోదరులు ఇది గమనించి మీరు నష్టపోకుండా శ్రీగంధానికి దానికి సంబంధించిన హోస్ట్ ప్లాంట్లన్నీ కొంత మీకు ఆదాయం కోసము మరికొంత పండ్ల మొక్కల్ని విడివిడిగా నాటుకోండి. అది 2 రకాలుగా మీకు అది లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక కలుపుకు సంబంధించింది, ఇది శ్రీగంధం సాగు చేస్తున్నటువంటి రైతులకు ప్రధానమైనటువంటి సమస్య. కొంతమంది శాస్త్రవేత్తలు కలుపుని తీయొద్దు, అది కూడా హోస్ట్ ప్లాంటే అని చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఏమో కలుపును తీయాలి అని చెప్తున్నారు. అయితే ఫైనల్గా ఏమిటంటే మొక్కలకు వరుసల మధ్యలో మాత్రము ఖచ్చితంగా ట్రాక్టర్తో 4 సంవత్సరాల వరకు టిల్లర్తో పైన దున్నించండి. 2 లేదా 3 అంగుళాలు మాత్రమే దున్నించండి. మొక్కలకు మధ్యలో ఉన్నటువంటి ఆ వరుసలో మాత్రము 2 లేదా 3 అడుగులు ఖచ్చితంగా ఆ కలుపును అలాగే ఉంచండి. దానివల్ల లాభ నష్టాల విషయము తర్వాత. ఎందుకంటే అక్కడ మనము గడ్డిని పెరికేస్తే ఏమవుతుందంటే శ్రీగంధం మొక్క చుట్టూ ఉన్నట గడ్డిని కనుక పీకేస్తే ఆ వేర్లతో మన శ్రీగంధం వేర్లు కూడా జాయింట్ అయి ఉంటాయి. అప్పుడు మనం ఆ కలుపు మొక్క కదా అని చెప్పి దాన్ని పీకాలని పీకేస్తే మన శ్రీగంధం వేర్లు కూడా ఎంతో కొంత బయటకు వచ్చి శ్రీగంధం డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల శ్రీగంధం మొక్క దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలుపుని పెరకవద్దు. మీరు అవసరం లేదనుకుంటే కొడవలితో కోసేయండి. దాని వరకు మాత్రం మధ్యలో మాత్రము వరుసకు మధ్యలో ఉన్న కలుపుని మాత్రము ట్రాక్టర్తో టిల్లర్తో మాత్రమే, నాగలి గొర్రు వద్దు. ఎందుకంటే ఆ వేర్లు రాను వెడల్పుగా విస్తరిస్తాయి. దగ్గర శ్రీగంధం వేర్లు ఒక షార్ట్ వీడియోలో నేను చూపించి ఉన్నాను. 60 అడుగుల వరకు హోస్ట్ ప్లాంట్ని వెతుక్కుంటూ వెళ్ళగలిగే శక్తి శ్రీగంధానికి ఉంది. అది ప్రయోగపూర్వకంగా IWST శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆ ఫోటోతో సహా నేను మన ఛానల్లో
షార్ట్ వీడియో రూపంలో పెట్టున్నాను, ఒకసారి చూడండి. సస్యరక్షణ విధానానికి వస్తే మనకు శ్రీగంధము 2 లేదా 3 సంవత్సరాల వరకు మాత్రము వివిధ రకాల వ్యాధులు, ఫంగస్, తర్వాత బ్యాక్టీరియా, నెమటోడ్స్ వీటికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల వాటి నుండి రక్షించడానికి ప్రధానమైనటువంటి ఆయుధం ఏమిటంటే వేప నూనె. వేప నూనెను విరివిగా ఉపయోగించాలి శ్రీగంధం సాగు చేసే రైతులు. ఈ ప్రతి నెలలో ఒకసారి వేప నూనె, అలాగే మైక్రో న్యూట్రియంట్స్ ఫార్ములా 4 అంటాం, వీటిని గనక స్ప్రే చేస్తూ ఉంటే తగిన మోతాదులో మనకు శ్రీగంధానికి ఎటువంటి పురుగులు ఆశించవు. ఎందుకంటే వేప నూనె అనేది ఆ చేదు స్వభావం అనేది శ్రీగంధం ఆకులపైన, కొమ్మలపైన, కాండం పైన ఉంటే ఎటువంటి పురుగులు వాటిని తినడానికి ఇష్టపడవు. అందువలన ఖచ్చితంగా ప్రతి నెలలో ఒకసారి ఇగుళ్ళు వచ్చినటువంటి ప్రతిసారి ఆ ఇగుళ్ళని మనం నిలబెట్టుకుంటేనే శ్రీగంధం మొక్క పెరుగుదల మనకి కనిపిస్తుంది. మరి ఆ ఇగుళ్ళ నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? వేప నూనె, అలాగే మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు, ఇవి రెంటిని కలిపి స్ప్రే చేస్తూ ఉంటే వచ్చినటువంటి ఇగుళ్ళు ఎటువంటి తెగుళ్లకు గురి కాకుండా ఉంటుంది వేప నూనె వలన. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేయడం వలన వాటికి పోషకాలు బాగా అంది అవి ఆకుపచ్చగా పెరగడానికి అవకాశం ఉంటుంది. వేప నూనెని ఎక్కువగా వాడడం వలన మనకు ఎటువంటి పురుగులు వాటిని తినడానికి ఇష్టపడవు. అందువలన ఆకుని ఏ పురుగులు కూడా కొరుక్కొని తినవు. అలాగే ఆకు ముడత అనేటటువంటిది కూడా రాదు. అందువలన ఈ రకంగా మనము మన శ్రీగంధాన్ని సాగు చేస్తూ ఉండాలి. అయితే ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే స్టెమ్ బోరర్ అనేటటువంటిది, అది 2 నుండి 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి శ్రీగంధం మొక్కలకు తప్పకుండా వస్తుంది. అటువంటప్పుడు మనము ఎక్కువగా కెమికల్స్కి వెళ్తుంటాం. కానీ మొదటిసారిగా హోల్ వేసినప్పుడు ఎక్కడైనా సరే మన తోటలో ఒక్క చెట్టుకైనా సరే హోల్ కనిపించింది అంటే దాని చెట్టు కింద వైట్ పౌడర్ అనేటటువంటిది ఉంటుంది. అంటే అప్పుడు ఆ వైట్ పౌడర్ని చూసి మనం ఇక్కడ స్టెమ్ బోరర్ అనేటటువంటిది దీనికి అటాక్ అయిందని భావించి దానికి సంబంధించి మనం ఏం చేయాలంటే వేప నూనెనే కొంచెం ఎక్కువ పీపీఎం ఉన్నటువంటి వేప నూనె, అంటే మనకు మార్కెట్లో 1500 పీపీఎం, 3000, 5000 పీపీఎం ఇలా ఉంటుంది. దానికంటే ఎక్కువ 10,000 పీపీఎం అనేటటువంటి వేప నూనె కూడా దొరుకుద్ది. ఆ వేప నూనెని మనము లీటర్కి 5 ml కలుపుకొని ఒక ఇంజెక్షన్ తీసుకొని అందులోకి ఇంజెక్ట్ చేస్తే, ఆ రంధ్రంలోకి ఇంజెక్ట్ చేసి బంకమట్టితో బూడిస్తే సరిపోతుంది. అయితే ఇటువంటి పురుగులు ఎన్ని చెట్ల మీద ఉండవచ్చునో మనకు తెలియదు. అందుకు మనం ఏం చేయాలి? మన తోటలో ఉన్న మిగతా అన్ని చెట్లకు కూడా మనము వేప నూనెను ఖచ్చితంగా స్ప్రే చేయాలి. అప్పుడు ఎక్కడన్నా ఉంటే కాండాన్ని తొలవకుండా, రంధ్రం వేయకుండా ముందు జాగ్రత్తగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి శ్రీగంధం సాగు చేస్తున్న రైతు సోదరులు వేప నూనెను విరివిగా మనం శ్రీగంధం తోటల్లో ఉపయోగిస్తే సరిపోతుంది. స్టెమ్ బోరర్ నుండి కాపాడుకోవాలి, పోషకాలని చక్కగా అందించాలి, నీటి పారుదలను కూడా సక్రమంగా చేస్తే మన శ్రీగంధం నుండి 15 సంవత్సరాలకి మనం ఖచ్చితంగా మంచి హార్ట్ వుడ్ని మనం పొందడానికి అవకాశం ఉంది. శ్రీగంధం నాటిన తర్వాత 2 సంవత్సరాల వరకు దానికి పాక్షిక నీడ అవసరం. పాక్షిక నీడ అంటే ఏమిటి? కొంచెం ఎండ, కొంచెం నీడ, దానికి అలా ఏర్పాటు చేసుకోవాలి. మరి పాక్షిక నీడ ఎలా వస్తుందంటే మనం నాటినటువంటి హోస్ట్ ప్లాంట్ల వల్ల వస్తుంది. మనం కంది నాటాము, అవిసె, సరివి, ఇవి 2 సంవత్సరాల వరకు మన శ్రీగంధం పైన నీడనిస్తాయి. ఉదయం పూట మాత్రం తూర్పు వైపు నుండి వచ్చే ఎండ తగులుతుంది. మధ్యాహ్నం నుండి పూర్తి ఎండ తగలకుండా మన హోస్ట్ ప్లాంట్లు అనేవి కాపాడతాయి. మరి ఎండ తగిలితే ఏమవుతుంది? మధ్యాహ్నం నుండి వచ్చేటటువంటి ఎండ ఉదయం ఎండ కంటే కొంచెం తీవ్రంగా ఉంటుంది. దానివలన పడమట వైపు నుండి వచ్చే ఎండ గనక మన శ్రీగంధం కాండం పైన తగిలితే దానికి పగుళ్ళు రావడానికి అవకాశం ఉంది. పగుళ్ళు వస్తాయి కూడా. మరి ఆ పగుళ్ళు వచ్చినందువల్ల జరిగే నష్టం ఏమిటంటే వర్షాకాలంలో వర్షపు నీళ్లు ఆ పగుళ్ళ నుండి లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఫంగస్ వచ్చేసి మన మొక్క చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. అందువల్ల పడమట వైపునే మనం హోస్ట్ ప్లాంట్లు నాటుకుంటే ఆ సూర్యరశ్మి నుండి ఎంతో కొంత అడ్డుపడతాయి. అడ్డుపడ్డందువలన అక్కడ నీడబడుతుంది పడమట వైపున. దానివల్ల శ్రీగంధానికి పగుళ్ళు రాకుండా అది కాపాడబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పడమట వైపునే హోస్ట్ ప్లాంట్లు నాటడానికి ప్రయత్నము చేయండి. ఇక ప్రూనింగ్
ప్రూనింగ్ అనేటటువంటిది ఇప్పుడు ఏం చెప్పాలనో మాకే అర్థం కావడం లేదు. కొంతమంది ఐడబ్ల్యూఎస్టీ శాస్త్రవేత్తలు, సీనియర్ సైంటిస్టులు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు మాత్రము ప్రూనింగ్ చేయాలి, చేస్తే మంచి హార్ట్వుడ్ వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషను ఐడబ్ల్యూఎస్టీ సైంటిస్టులు మాత్రము ప్రూనింగ్ అసలు చేయవద్దు, ఆ చెట్టే సెల్ఫ్ ప్రూనింగ్ చేసుకుంటుంది అని వీళ్ళు చెప్తున్నారు. మరి దీని యొక్క కన్క్లూజన్ ఏమిటంటే, ఫైనల్గా ప్రూనింగ్ అనేటటువంటిది శాస్త్రీయ పద్ధతిలో సంవత్సరము కొంచెం కొంచెంగా చేయాలి. ఒకేసారి పై వరకు చేస్తారు చాలామంది, ఆ గాలికి అది ఇరిగిపోతుంది. శాస్త్రీయ పద్ధతిలో అంటే దానికి సికేచర్స్ అనేటటువంటి వాటి యొక్క టూల్స్ ఉంటాయి, వాటిని ఆ కత్తెరని ఉపయోగించుకోవాలి. అలాగే మొదటి సంవత్సరము మొక్కలో ఎంత ఎత్తు ఉంటుందో మొక్క, అందులో 3వ భాగంని కింది నుండి ప్రూనింగ్ చేసుకోవాలి. అంటే 1 లేదా 2 కొమ్మల్ని మాత్రమే కేవలము ఈ మందంలో, వేలు మందంలో ఉన్నటువంటి కొమ్మల్ని మాత్రమే ప్రూనింగ్ చేయాలి. అదే ఎక్కువగా వేలు కంటే ఎక్కువగా మందమైనటువంటి కొమ్మల్ని ప్రూనింగ్ చేస్తే అది ఆ గాయం మానడానికి చాలా టైం పడుతుంది, ఒక్కొక్కసారి మానకపోవచ్చు. చిన్న గాయం అయితే మనము ఫంగిసైడ్ పూస్తాం కాబట్టి మానిపోతుంది. అదే పెద్ద కొమ్మల్ని కనుక కట్ చేస్తే ఆ గాయం మానదు, దాని నుండి కూడా ఫంగస్ వచ్చి మొక్కలు చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రూనింగ్ అనేది చాలా చాలా జాగ్రత్తగా, సైంటిఫిక్గా, సిస్టమేటిక్గా చేసుకోవాలి. కింది నుండి చాలా తక్కువ కొమ్మల్ని మాత్రమే చేయాలి. అలాగే నాటిన వెంటనే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మనకు వి షేపులో 2 కొమ్మలు వస్తాయి కింది నుండి. వాటిని మాత్రం ఎంత త్వరగా తీసేస్తే అంత మంచిది, వయసుతో సంబంధం లేదు. అది లేతగా ఉన్నప్పుడే 2 కొమ్మల్లో ఒకదాన్ని తీసేసి ఒకటే ఉంచుకోండి. ఆ తర్వాత వచ్చే సైడ్ బ్రాంచెస్ జోలికి మాత్రం వెళ్ళవద్దు. అవి 2 సంవత్సరాల తర్వాతనే మన మొక్క ఎత్తులో 3వ భాగాన్ని, ఉదాహరణకు 9 అడుగులు మన మొక్క ఎత్తు ఉందనుకోండి, 3వ భాగం అంటే 3 అడుగులు, నేల నుండి పైకి 3 అడుగుల వరకు మాత్రమే సైడ్ బ్రాంచెస్ శాస్త్రీయ పద్ధతిలో తీయాలి. ఇది ఎలా తీయాలో నేను మన ఛానల్లో ఒక వీడియో ఉంది, దాన్ని చూసి దాన్ని ఫాలో అయ్యి మాత్రమే మీరు ప్రూనింగ్ చేసుకోండి. ఖచ్చితంగా కొంతమంది శాస్త్రవేత్త అసలు కత్తెర పెట్టవద్దు అంటున్నారు. కొంతమంది ఏంది చేస్తేనే మనకు మంచి హార్ట్వుడ్ వస్తుంది, ఒకే ప్రధాన కాండం ఉంటే మనకు వచ్చేటటువంటి పోషకాలన్నీ దానికే వెళ్ళి అదే బాగా చక్కగా లావ్ అయ్యి హార్ట్వుడ్ వస్తుంది అని చెప్తున్నారు. ఎక్కువ కొమ్మలు, లావు కొమ్మల్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ చేయవద్దు, వాటి నుండి కూడా హార్ట్వుడ్ వస్తుంది. అయితే ఒక కాండమే ఉంటే 15 సంవత్సరాలకి మంచి హార్ట్వుడ్ వస్తుంది. ఎక్కువ కాండాలు ఉన్నప్పుడు ఎక్కువ రోజులు పడుతుంది, వాటన్నిటికీ అన్నిటికీ వస్తుంది. సైడ్ బ్రాంచెస్ ఉన్నా సరే వాటికి కూడా హార్ట్వుడ్ వస్తుంది, అయితే ఎక్కువ సంవత్సరాలు సమయాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఈ రెండిటి యొక్క విధానాలని ఆలోచన చేసి రైతులే మీరే స్వయంగా మీ యొక్క విచక్షణాన్ని ఉపయోగించి ప్రూనింగ్ చేయాలా వద్దా అనేది ప్రతి రైతు నిర్ణయాన్ని తీసుకోవాలి. మనం శాస్త్రవేత్తలు చెప్పినటువంటి 2 విధానాలని మీకు తెలియజేశాను. ఫైనల్గా మాత్రము రైతు మాత్రమే నిర్ణయము, మీ చెట్ల యొక్క ఆకారాన్ని బట్టి, సైజుని బట్టి, లావుని బట్టి మీరే నిర్ణయము తీసుకోండి. మనం శ్రీగంధం మొక్కలను నాటి 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు గుడ్డిగా మనము ఆ మొక్కల్ని కటింగ్ చేయకూడదు. ఆ మొక్కల్లో హార్ట్వుడ్ తయారైందా లేదా అనేటటువంటిది కూడా తెలుసుకొని మాత్రమే మనం మొక్కలను కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మీకు పక్కన ఉన్నటువంటి బొమ్మలో కనిపించినటువంటి విధంగా ఆ కాండం అనేటటువంటిది మొసలి చర్మంలాగా వచ్చి ఉంటుంది. అప్పుడు మాత్రమే హార్ట్వుడ్ తయారైందని మనం అనుకోవడానికి అవకాశం ఉంది. అయినా సరే దాన్ని ఇంక్రిమెంట్ బోరర్ అనేటటువంటి ఒక పరికరంతో 2 లేదా 3 చెట్లని అక్కడొకటి ఆ చెట్లని మనము టెస్టింగ్ చేసి అందులో నుండి మనము హార్ట్వుడ్ ముక్కని తీసుకుంటాం. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది మన లోపల ఎంత సైజులో హార్ట్వుడ్ తయారైంది అనేటటువంటిది. తెలుసుకున్న తర్వాత మాత్రమే మన మొక్కలని ఎవరికైనా అమ్ముకోవచ్చు. అలా కాకుండా 15 సంవత్సరాలు అయిందని చెప్పి పూర్తిగా కట్ చేస్తే అందులో హార్ట్వుడ్ తయారు కాకుండా ఉంటే రైతు చాలా నష్టపోతాడు. మరి తయారు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకొక సంవత్సరమో 2 సంవత్సరాలు మనము వాటిని నీటిని పెట్టకుండా అలాగే ఉంచాలి. అప్పుడు హార్ట్వుడ్ అనేది ఖచ్చితంగా తయారవుతుంది. మనం శ్రీగంధం మొక్కల్ని నాటుకున్న తర్వాత 15 సంవత్సరాల తర్వాత తయారైనటువంటి చెట్లను, వాటిల్లో ఉన్నటువంటి హార్ట్వుడ్ని మరి ఎక్కడ అమ్ముకోవాలి అంటే,
మన మైసూరులో ఉన్నటువంటి KSDL కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ వీళ్ళు ఖచ్చితంగా కొనుక్కుంటారు. వీళ్లకు మన దగ్గర మొక్కలు ఉన్నాయని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలియజేస్తే వాళ్ళ సైంటిస్టులు ఇక్కడికి వచ్చేసి మనకు టెస్ట్ చేసుకుంటారు. వాళ్ళకు అనుకూలమైనటువంటి హార్ట్వుడ్ ఉంటే వాళ్ళు అప్పుడు అక్కడికి మనం వెళ్ళి మొత్తము ఒక అగ్రిమెంట్ చేసుకొని మనం వాళ్లకు అమ్ముకోవడానికి అవకాశం ఉంది. అలాగే సేలంలో మనం బహిరంగ వేలం కూడా ఉంటుంది. అక్కడికి కూడా మన హార్వెస్ట్ చేసినటువంటి హార్ట్వుడ్ని తీసుకెళ్ళి మనం అమ్ముకోవచ్చు. మరి అమ్ముకోవాలి అంటే ఎవరి పర్మిషన్ అయినా కావాలన్నా? ఖచ్చితంగా కావాలి. నాటుకునే సమయంలో ఎవరు పర్మిషను అవసరము లేదు. ప్రభుత్వమే మనకు ప్రోత్సహిస్తుంది. అంటే సబ్సిడీలు ఇవ్వడం లేదు, కానీ నాటుకోవడానికి పర్మిషన్ ఉంది. నాటుకున్న తర్వాత 15 సంవత్సరాల తర్వాత మన పొలంలో నుండి మనం కటింగ్ చేసుకోవాలి అంటే మాత్రము ఖచ్చితంగా పర్మిషన్లు తీసుకోవాలి. ఎవరి దగ్గర తీసుకోవాలి? ఒకటి MRO గారు తీసుకోవాలి. మండల తహసీల్దార్ గారి దగ్గర మన సర్వే నెంబర్లో శ్రీగంధం చెట్లు ఉన్నాయి అని వాళ్ళు వచ్చి తనిఖీ చేసి మనకు రాసిస్తారు. అది ఒకటో సర్టిఫికెట్. రెండవది, ఈ సర్టిఫికెట్ని మనము ఫారెస్ట్ ఆఫీసర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళు ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి, చుట్టుకొలత ఎంత ఉంది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఇవన్నీ వాళ్ళ సర్టిఫికెట్లో రాసి మనకు ఇస్తారు. కాబట్టి అప్పుడు మాత్రము ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకుండా ఏ రైతు కూడా మన చెట్లను నరకవద్దు, ట్రాన్స్పోర్టు చేయకూడదు. ఇది చట్టరీత్యా నేరం. అందువల్ల ఖచ్చితంగా మనం పర్మిషన్లు తీసుకుందాము. సార్ వాళ్ళు కూడా మనకు పర్మిషన్ ఇస్తారు. అందువల్ల మనము చక్కగా చట్టబద్ధంగానే మన మొక్కల్ని మనం అమ్ముకోవడానికి అవకాశము ఉంది. ఇక చిట్ట చివరి అంశము, మనం సాగు చేస్తున్నటువంటి శ్రీగంధం మొక్కలకు రక్షణ ఎలా ఇవ్వాలి? వాస్తవంగా ఇది దొంగలు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎంతో విలువగల మొక్కలు. మరి ఎప్పటి నుండి రక్షణ అవసరం అంటే, మనం మొక్కలు నాటిన సమయంలో 7 సంవత్సరాల లోపు వరకు దొంగల భయం ఉండదు. ఎందుకంటే అందులో హార్ట్వుడ్ అనేది తయారు కాదు, అది వాళ్ళకి తెలుసు. అప్పుడు వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 7 సంవత్సరాల లోపు చెట్లను కొట్టేరు. అయితే ఎవరి నుండి రక్షణ కావాలి అంటే, ప్రధానంగా జంతువుల నుండి రక్షణ కావాలి. మన చుట్టూ ఏం ఫెన్సింగ్ ఏర్పాటు చేయకుండా నాటితే అవి గడ్డి కోసము లోపలికి వచ్చి మన శ్రీగంధం మొక్కల్ని తొక్కి పాడు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోండి. ముళ్ళ తీగలతో లేదా జాలీ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే పర్మనెంట్గా ఉంటుంది. అంటే చిన్న చిన్న మేకలు, గొర్రెలు అవి కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జాలీ ఫెన్సింగ్ మాత్రము ప్రతి రైతు ఏర్పాటు చేసుకొని ఇనిషియల్ స్టేజ్లో, ప్రారంభ దశలో శ్రీగంధం మొక్కల్ని మనము తప్పకుండా ఈ జంతువుల బారి నుండి కాపాడుకోవాలి. తర్వాత మనము సీసీ కెమెరాలని ఏర్పాటు చేసుకోవాలి. మీ యొక్క భూమి యొక్క వైశాలాన్ని బట్టి, ఇది ఎకరానా, 5 ఎకరాల, 10 ఎకరాల, దాన్ని బట్టి 1, 2, 3 ఎన్నైనా సరే అన్ని వైపులు కవర్ చేసుకునే విధంగా సీసీ కెమెరాలని ఏర్పాటు చేస్తే మనం ఎక్కడున్నా సరే ఆ సెల్లో మన పొలం అనేటటువంటి మన దగ్గరే, మన చేతిలోనే ఉంటుంది. మనం చూసుకుంటూ ఉండొచ్చు 24 గంటలు ఎప్పుడైనా సరే. కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాని ఏర్పాటు చేసుకోండి. తర్వాత తోటలో ఒక మనిషిని మీరు కూడా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయన కాపలా ఉంటారు. కాబట్టి పగలు రాత్రి మన శ్రీగంధం మొక్కలకు రక్షణ ఉంటుంది. అలాగే చుట్టూ మనం వేసినటువంటి జాలీ ఫెన్సింగు లోపల వైపు, అంటే మన పొలం లోపలి వైపు ఖచ్చితంగా మీరేం చేస్తారంటే, కరోండా అనేటటువంటి మొక్కలు ఉన్నాయి. కరోండా అనేటటువంటి మొక్కల్ని నాటుకుంటే అవి వాటికి ఎక్కువగా ముళ్ళు ఉంటాయి. వాటి వలన మనకు ఈ జీవాలు కూడా ఏవి రావు లోపలికి. అంతేకాకుండా అవి మనకు ఫెన్సింగ్గా ఉండడమే కాకుండా మనకు ఆదాయాన్ని కూడా ఇస్తాయి. వాటి నుండి పండ్లు వస్తాయి. వాటిని కూడా మనం అమ్ముకొని రైతు ఆదాయాన్ని కూడా పొందవచ్చు. అలాగే ఇంకా కొన్ని రోజులు చెట్లు పెద్దయ్యే కొద్ది కుక్కల్ని కూడా మీరు ఏర్పాటు చేసుకుంటే చాలా చాలా మంచిది. అలాగే ఇప్పుడు చిప్స్ అనేటటువంటివి వస్తున్నాయి. ప్రతి చెట్టుకి ఒక చిప్ని ఏర్పాటు చేస్తే అది దొంగలు కనుక గొడ్డలతో కొడుతుంటే మనం ఆ చిప్పులో ఏర్పాటు చేసినటువంటి సెల్ నెంబర్లు అన్నిటికీ మెసేజ్లు వస్తాయి, ఇక్కడ ఏదో ప్రమాదం జరుగుతుంది అని. మనం వెంటనే అలర్ట్ కావడానికి అవకాశం ఉంది. కానీ ఆ చిప్స్ యొక్క రేటు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు భవిష్యత్తులో వాటి రేటుని ఇంకా తగ్గించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ రోజున మనము ప్రతి చెట్టుకు ఒక చిప్పుని ఏర్పాటు చేసుకుంటే మనకి ఇంకా చాలా చాలా సేఫ్టీగా ఉంటుంది. ఈ రకమైనటువంటి విధానాలని
పాటించి రైతులు శ్రీగంధం మొక్కల్ని నాటుకుంటే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందండి. మంచి రాబడి ఉంటుంది. అధిక ఆదాయాన్ని పొంది రైతు తన కష్టాల నుండి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా శ్రీగంధం మొక్కల్ని నాటుకోండి. అవి 10 మొక్కలు నాటుతారా, 50, 100, 1000 అని కాదు. ఎన్నైనా సరే రైతు 1 ఎకరం ఉన్న రైతు గెట్లెంబడే నాటుకోండి చాలు. 15 సంవత్సరాలకి ఆయన వారసులన్నా ఈ కష్టాల నుండి బయటకు వస్తారు. 5 ఎకరాలు ఉన్న రైతు 2 ఎకరాల శ్రీగంధం నాటుకోండి. మిగతా 3 ఎకరాలు తన సంప్రదాయ పంటల్ని పండించుకొని బ్రతకవచ్చు. లేదా 4 సంవత్సరాల వరకు అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే అంతర పంటలు అనేది శ్రీగంధం కంటే ఎత్తుపోనటువంటి పంటల్ని మాత్రమే వేసుకోండి. అంటే మినుము, పెసర, వేరుశనగ ఇటువంటి పంటల్ని మనము వేసుకుంటే శ్రీగంధం అనేది చాలా చక్కగా మనకు ఆదాయాన్ని ఇస్తుంది. కాబట్టి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎంతో కొన్ని శ్రీగంధం మొక్కల్ని తన పొలంలో నాటుకోవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన రసూల్ శ్రీగంధం నర్సరీలో కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి నుండి తెచ్చుకున్నటువంటి విత్తనాలతో జెర్మినేషన్ చేసిన నాణ్యమైనటువంటి శ్రీగంధం మొక్కలు ఉన్నాయి. ఈ సీజన్లో రైతులు కావలసిన వాళ్ళు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి వివరాలని కనుక్కొని ఆ మొక్కల్ని నాటుకొని అధిక హార్ట్వుడ్ని, దాని ద్వారా అధిక రాబడిని పొందుతారని ఆశిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను.